వద్దా మ్యామ్ రాణిస్తుంది. యాక్చువల్లీ 9 అయిపోయింది టైం. నిద్ర లేదు, సుఖం లేదు. నిద్ర కూడా వస్తుంది. ల్యాబ్కి వెళ్ళేసి వచ్చి సెట్ నిద్ర. సమ్ క్విక్ ట్రాన్సిషన్స్. ఇంకా ఎండలో బయట తిరిగి తిరిగి ఫేస్ అంతా టాన్ ఇలా అయిపోతుంది అనమాట. సో అందుకే నేను గుడ్ వైబ్స్ వాళ్ళ 100% ఇన్స్టా గ్లో పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. దిస్ ఈస్ మేడ్ విత్ నో పెస్టిసైడ్స్ అండ్ నో పారాబిన్స్. సో ఇది 100% న్యాచురల్ కాబట్టి ఏ స్కిన్ టైప్ కైనా సెట్ అవుతుంది. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసేసుకొని దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని అండ్ దెన్ 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ ఆఫ్ గుడ్ వైబ్స్ పౌడర్ వేసేసుకోవాలి. మీరు దీన్ని లైక్ రోజ్ వాటర్ ఆర్ మిల్క్ దేనితోనైనా మిక్స్ చేయొచ్చు. బట్ నా దగ్గర అవి అవైలబుల్ లేవు కాబట్టి నేను వాటర్ తో మిక్స్ చేసుకున్నాను. యూ కెన్ యూజ్ ఇట్ ఎనీవే. మిక్స్ ఇట్ ప్రాపర్లీ. తర్వాత ఇంకా మన ఫేస్ మీద అప్లై చేసేసుకోవడమే. ఫేస్ అండ్ నెక్ అంతా అప్లై చేసినాక లైక్ 10 to 15 minutes అది ఆరే వరకు ఉంచేసి మళ్ళీ ఫేస్ వాష్ చేసేయాలి. ఇంకా ఇన్స్టెంట్ గా ఫేస్ లో గ్లో వచ్చేస్తుంది. అదే యాక్చువల్లీ 1 యూస్ కన్నా లైక్ 1 వీక్ అలా 7 days గానీ యూస్ చేస్తే స్లోగా ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. యూ కెన్ సీ ద బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్. If you wanna buy these products, links will be in the description box. It is also available on purple.com. Please check it out. More 10 minutes. భూకంపం వచ్చినప్పుడు మన స్కిన్ కేర్ పూసుకునే పోతుంది. ల్యాబ్ 10 minutes late. స్కిన్ కేర్ లేట్ అయిందంటే లిఫ్ట్ పని చేయట్లేదు. వీళ్ళందరూ ఎట్లా వచ్చారంటే వీళ్ళు వచ్చడానికి పని చేస్తుంది, నేను వచ్చడానికి పని చేయట్లేదు. అంతే. కెన్ డూ ఇట్ హర్షి. ఏం చేయలేము ఇంకో. సరే పడుకో, ఏముందిలే ఇంకా అటెండెన్స్ లేదు. మాయిశ్చరైజర్ సరే ఒక ల్యాబ్ బంగొట్టేసేద్దామా? అటెండెన్స్ లేదు, మూసుకుని క్లాస్కి వెళ్ళి. అటెండెన్స్ లేదు హర్షి, ప్లీజ్ మూసుకుని క్లాస్కి వెళ్ళొచ్చు. A few moments later. ఇంకా పొద్దున్నే ఒక ల్యాబ్ 9కి వెళ్ళేసాను అనమాట యుద్ధం చేసి. ఇంకా 1 ల్యాబ్ అయిపోయింది. గోయింగ్ బ్యాక్ టు హాస్టల్. ఓకే, మనం పొద్దునేం తినలేదు కాబట్టి లెట్స్ గో టు క్యాంటీన్. అండ్ టుడేస్ టిఫిన్ ఐస్ క్రీమ్. సో మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళి కొంచెం పడుకోకపోతే ఇంకా నేను ఇంకా ఏ క్లాసెస్కి పోలేను. నెక్స్ట్ కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా నాకు మధ్యలో 2 hours గ్యాప్ ఉంది. ఇప్పుడు నిద్ర పోతాం ప్రశాంతంగా. 2 hours నిద్ర పోయి ఫ్రెష్ గా మళ్ళీ 2 o'clock క్లాస్కి వెళ్ళొచ్చు. మాకు ఈరోజు ఈవెంట్ ఉంది గైస్. 2 events. పెద్దవేం కాదు, లైక్ నార్మల్ ఈవెంట్స్ అనమాట. నార్మల్ ఈవెంట్స్ లెక్క చేస్తారు కదా కాలేజ్లో, అట్లా మా కాలేజ్లో నార్మల్ ఈవెంట్ ఎట్లుంటుంది చెప్పిస్తా. షో నేను కూడా పోతుండే కదా, బ్లాగ్ కోసమే పోతున్నా. క్లాస్ లేదు మనకి పైలక్ ఈవెంట్ టైంలో. సో
సో సగం ఈవెంట్ అయిపోతుంది నేను పోయేసరికి. ఇంకో సగం మీకు చూపిస్తా, ఎందుకంటే ఇంకో సగం ఈవెంట్ అప్పుడు నాకు క్లాస్ ఉంది. మనం ఈరోజు ½ an hour లేట్గా వెళ్ళాం అనమాట క్లాస్ కి. ½ an hour. 10 కి క్లాస్ అయితే 10:30కి వెళ్ళా. నేనేం చేయాల, జస్ట్ డోర్ ఓపెన్ చేసి లాస్ట్ లో నిల్చో ఉన్నారు. వాళ్ళు ఎందుకు నిల్చున్నారు కూడా నాకు తెలియదు. మ్యామ్ నిల్చోబెట్టినట్టుంది. నేను పోయి వాళ్ళతో నిల్చునేసా. ఎందుకు వచ్చిందిలే, మళ్ళీ పర్మిషన్ అడిగితే మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతుంది అని చెప్పి వెళ్ళి నేను కూడా వాళ్ళతో నిల్చునేసా. అంతే, సెట్. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సో ప్రశాంతంగా నిద్రపోయి మళ్ళీ రెడీ అయిపోయినాం క్లాస్కి వెళ్ళడానికి. యాక్చువల్లీ టైం 1 అవుతుంది. క్లాస్ కి కాదు, లైక్ ఐ డోంట్ నో వై ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ క్రేవింగ్స్ అనమాట. బయటకి వెళ్తాం, బిర్యానీ తిందాం రాక్ ప్లాజాకి వెళ్ళి. 5కి ఈవెంట్. ఎస్, పార్టిసిపేషన్ ఏం లేదు, చూడనీకి ఆనందం చాలా. మేము 3rd సెమ్ లో ఈసీఎస్ ప్రాజెక్ట్ చేయాలన్నమాట ఒకటి. సో అందుకని ఈసీఎస్ ప్రాజెక్ట్ కి ఒక ఫ్యాకల్టీని మేము చూస్ చేసుకోవాలి, సజెషన్స్ లాగా సంథింగ్. సో ఆ ఫ్యాకల్టీ కోసం వెళ్ళాలి. ఇప్పుడు ఎవరు ఖాళీ ఉంటే వాళ్ళ దగ్గరికి. మాక్సిమం అందరిని తీసేసుకున్నారు ఫ్యాకల్టీ. మేము మాత్రం దుంపల్లాగా తీసుకోలేదు. ఇంకా ఇప్పుడు తీసుకోవాలి, ఎవరో ఒకరిని అడగాలి. When you have like event and class at the same time. ఈవెంట్ ఇంకా జరుగుతుంది, మాకు ఇంక ఓపిక చచ్చిపోయింది. దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు హాస్టల్స్. లెట్ మీ షో యూ. ఈ పిల్ల క్లాసులు అయిపోయిందని హాస్టల్కి వెళ్ళిపోయింది. హాస్టల్కి వెళ్ళిపోయిందా అని పిలిపించాం ఈవెంట్ 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 అని చెప్పి. తిట్టుకోకు, హాస్టల్కి వెళ్ళిపోయిందని ఈవెంట్ ఈవెంట్ అని చెప్పి మాకు ఓపిక చచ్చిపోయింది. మనము ఇప్పుడు క్లాసెస్ అయిపోయి కృంగిపోయి, సో ఇప్పుడు మనం వెళ్ళి ఆకలేస్తుంది అనమాట. స్నాక్స్ ఏం పెడితే తిందాం, ఏం పెట్టినా తినేటట్టున్నా నేను. అంత ఆకలేస్తుంది. దారిలో పోతా పోతా ఉంటే ఇలా ఐస్ క్రీమ్లు కావాలంట. ఐస్ క్రీమ్, ఐ ఆల్సో వాంట్ ఐస్ క్రీమ్. అంతే. ఇందాక ఈవెంట్ లో చూసినాం కదా, అట్లా గ్రూప్ డాన్స్ అట్లా మనం ఎప్పుడు వేస్తాం గైస్? ఒక డాన్స్ ఒక్కసారన్నా గ్రూప్ డాన్స్ వేద్దాం గైస్. అయ్యప్పని ఉంటే చెప్పమ్మా, నేర్చుకొని వేస్తాం పక్కా. అది అవ్వదమ్మా, వేస్తాం ఒక్కసారన్నా. ఎప్పటి నుంచి అనుకుంటున్నా అనమాట ఒక్కసారన్నా కాలేజ్ లో డాన్స్ వేయాలని. మనం అప్పట్లో పెద్ద డాన్సర్లు అనమాట. ఇప్పుడు ఇంటర్ లో స్కూల్లో మనదే డాన్స్ ప్రోగ్రామ్స్ పెడితే చాలు మనల్ని పిలిపిస్తారు. నాకు ఫ్యాన్స్ ఉన్నారు మా స్కూళ్ళల్లో. ఎక్కడెక్కడ? మా స్కూల్లో. మీ స్కూల్లో? యా. ఏం చేద్దామంటావు మరి? కానీ ఏమో ఇక్కడికి వచ్చినాక ఒక్క డాన్స్ కూడా వేద్దాం. మనం ఏందో మన టాలెంట్ ప్రూవ్ చేద్దాం. ఏవి ఏడన్నా ఆగిపోతాయి కానీ కాలేజ్ లో కన్స్ట్రక్షన్లు మాత్రం ఆగవు. ఇంకో హాస్టల్ కడుతున్నారు, ఫాస్ట్ కట్టాలి గైస్. ఇది కడితే మాకు రూమ్లు వస్తాయి. ఏమన్నా ఏసీ రూమ్స్ లేకపోతే గుడిసెలే. గుడిసెలు కట్టుకుని ఉండాలి. ఇంకా మేము నచ్చిన రూములు రావు, నచ్చిన కోర్సులు రావు.
అక్కడ గుడిసెలు కట్టుకోవచ్చు ప్రశాంతంగా కదా. ఆకలిస్తుంది, ఆకలి. మెస్ కి కట్టే ఫీజు కి న్యాయం చేస్తుంది. ఏంటిది పేరేంటిది? టిఫిన్ స్నాక్స్ ఇలాంటివి మనకు అలవాట్లేదమ్మా. తినాలి గైస్, అన్ని తినాలి. మనం హెల్దీ ఫుడ్ తినాలి. యాక్చువల్లీ మనం పొద్దున్న లేచి టిఫిన్, ఇప్పుడు క్యాంటీన్ లోకి వెళ్ళారనుకో చెప్తున్నా, పోయి మూసుకొని వచ్చే గల్ జిమ్ కి వెళ్ళరా గల్. సిగ్గుండాలి. అంటే వాళ్ళు ఒక్కటి కొనుక్కుంటే బాగోదని చెప్పి మనం కూడా ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం. బాగోదని కొనుక్కున్నా నేను. బాగోదని చెప్పి ఫ్రెండ్షిప్ లో అలాంటి జిమ్ కంటే ఎదురే రేపోదని దీని పేరు ఏంటని మాత్రం నన్ను అడగండి. ఏం పెడితే బ్యాక్ టు రూమ్. ఇప్పుడు బెడ్ సర్దుకోవాలి. ఫస్ట్ బెడ్ సర్దేసుకోవాలి అండ్ జిమ్కి వెళ్ళాలి. పక్కా జిమ్కి పోవడం మాత్రం పక్కా. నాది టైమ్ ఈజ్ 8:30. నేను 8:30కి వచ్చాను. లైక్ నువ్వు ఎడిట్ చేస్తున్నాను అనమాట. జిమ్ క్యాన్సిల్ అయిపోయింది. ఫ్లాష్ బ్యాక్. అండ్ జిమ్కి వెళ్ళాలి పక్కా. జిమ్కి పోవడం మాత్రం పక్కా. ఇంకా సర్లే ఎడిట్ చేసేద్దాం అయిపోతుంది కదా అని చెప్పి ఎడిట్ చేస్తున్నా అనమాట. ఇంకా ఆకలిస్తుంది. లైక్ మెస్ 9 వరకే ఉంటది. సో 8:30 అవుతుంది. లెట్స్ గో. ఇంకా మెస్కి వెళ్ళాలి. ఎప్పుడు తినంది స్నాక్స్ కూడా తిన్నా. మళ్ళీ ఏదో 10 రోజుల నుంచి తినని కబోదిలాగా ఆకలేస్తుంది నాకు. ఇప్పుడు స్నాక్స్ తిన్నా, మధ్యాహ్నం కూడా తిన్నా, అయినా కూడా ఆకలేస్తుంది రా బాబోయ్, చాలా ఆకలేస్తుంది. లిఫ్ట్ ఉండదుగా మనకి. ఎప్పుడైతే ఆకలేస్తుందో అప్పుడు లిఫ్ట్ ఉండదు. పట్టుకోట